మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ గారు జూమ్ లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి దత్తాత్రేయ గారు, వెంకట్ నాయక్ గారు. నమస్తే. వెంకట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ అలాగే కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీపై మాట్లాడదాం. దానికంటే ముందు ఒక ప్రశ్నకు మాత్రం మీరు సమాధానం చెప్పండి. పెరుగుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఈ ఫీజును తట్టుకోలేక పేద మధ్యతరగతి ప్రజలకు గవర్నమెంట్ స్కూల్సే దిక్కు అనుకుంటున్నటువంటి టైంలో సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రభుత్వ స్కూళ్లను తగ్గించేస్తాము, 27,000 స్కూళ్ళ నుంచి 4,000 స్కూళ్ళకి కుదిస్తాము, మేము ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్లను తగ్గిస్తాము అన్నట్టుగా మాట్లాడడం దేనికి సంకేతం? ఎలా చూడాలి దీన్ని? రోజా గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. ఆలోచన కనుక మాకు ఉండుంటే 11,064 పోస్టులను టీచర్ పోస్టులను భర్తీ చేసేటోళ్ళం కాదు. దాని అర్థం ఏంటంటే, ఒక విషయం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఏర్పాటు చేయాలి. ఒక పెద్ద క్యాంపస్ లెక్క ఉండాలి అది. సో ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఆ ఫుడ్ కానీ యూనివర్సల్గా ఉండాలి. అందరూ ఒకేసారి ఒకే విధంగా తినేటట్టు ఉండాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యూనివర్సల్ దృక్పథం అండి. ఏది ఒక సర్వోదయ దృక్పథం ఇది. ఆ థాట్తో వచ్చిన స్కూల్స్. నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ విషయంలో అది సర్వీస్ సెక్టర్ కంటే ఒక మార్కెటింగ్ సెక్టర్ కానీ దాన్ని భావించాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు ఎట్లా ట్రాప్లో పడతారో అట్లా ముందే ప్రిపేర్ అయ్యి వాళ్ళని అట్లా ప్రిపేర్ చేస్తారు. అది ఏది రాజకీయాలకు ప్రభుత్వాలకు అతీతంగా పనిచేసే ఏదైనా వ్యవస్థ ఉందంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రాల్లో కానీ అది విద్య ఒకటి, వైద్యం ఒకటి. ఇది కార్పొరేటీకరణ ఎప్పుడైతే జరుగుతుందో అది కొంచెం ఏది మూలాల వరకు, రూట్ లెవెల్ వరకు అది పెనిట్రేట్ అయి ఉన్న విషయం అయితే ఉండే. సో దానికి రెమెడీ వాళ్ళను ఎక్కడికక్కడ కట్టడి చేయడం కాదు రోజా గారు. దాని రెమెడీ ఆల్టర్నేటివ్ సిస్టమ్ని బిల్డ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఈ కార్పొరేట్ వ్యవస్థను కానీ కార్పొరేట్ అంశాలను కానీ బ్రేక్ చేయాలంటే ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ని అంతకంటే ఎక్కువగా ఇచ్చేసి ఏది తల్లిదండ్రులకు అటువైపు మొగ్గు చూపేలా చేయాలి. ఒక మంచి ఇనిషియేటివ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అది అప్రిషియేట్ చేయాల్సిన అంశం. వారు 100% రోజా గారు, ఇప్పుడు మేము మా విషయానికి వచ్చినప్పుడు కూడా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ ప్రభుత్వ స్కూల్స్లో ఇప్పుడు మీరు చూడండి, మెనూ చూడండి ఒకసారి. గతంలో మెనూ ఎట్లా ఉండే, ఇప్పుడు మెనూ ఎట్లా ఉండే. అదేవిధంగా స్కూల్ బుక్స్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా అంశాలు కానీ ప్రతిదీ ఏది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకంటే ముందునే ఈరోజు విద్యార్థులకు అందిస్తున్న బాధ్యతగా ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తుంది. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారు ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకొని వచ్చిన వ్యక్తిగా ఈరోజు బ్రదర్ కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి వ్యక్తి మరి ప్రైవేట్ స్కూళ్ళ ఓపెనింగ్కి వాటి లాంచింగ్కి ఎలా వెళ్తారండి? ఓపెనింగ్కి ఎలా వెళ్ళారు? ఇప్పుడు అయితే ప్రైవేట్లో కొన్ని సొసైటీ ఓరియంటేషన్లో ఉంటాయండి. ఇప్పుడు కొన్ని సొసైటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శిశు మందిర్లు ఉంటాయి. శిశు మందిర్ సంబంధించిన RSS సంబంధించిన స్కూల్స్లో అవి ఒక వేరే పర్స్పెక్ట్లో అవి వాటి ఏర్పాటు కానీ వాటి నిర్మాణం కానీ జరుగుతాయి. సో దానికి కూడా ఎవరో ఒకరు పెద్ద మనిషి వస్తుంటారు. అంటే సొసైటీ ఓరియంట్. ఇప్పుడు మనం మదర్సాలు కానీ లేకపోతే మనకు సంబంధించిన క్రిస్టియన్ మిషనరీస్ కానీ ఆ స్కూల్ని ఓపెన్ చేశారు అని అంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయండి, నేను మీకు భరోసా అని చెప్పడం కదా? లేదు మేడం, అంటే ఓన్లీ ఒక కార్పొరేట్ ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ లాంటి వాటికి వెళ్ళారండి. వాటికి ఎవరు వెళ్ళరు. అలాంటి స్కూల్స్ కాదండి. ఎవరైనా సరే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నప్పుడు ఒక సోషల్ ఓరియంటేషన్ ఏదైనా ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పుడు ఎంకరేజింగ్ మైండ్ సెట్లో వెళ్తారు తప్ప దాన్ని వేరే ఉద్దేశంతో అయితే కాదు. సో నేనేమంటున్నా అంటే, ఒకసారి మీరు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ప్రైవేట్ యూనివర్సిటీలను ఏది అసెంబ్లీలో కానీ బిల్లులు పెట్టి మరి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఏదైతే ఉందో, అసలు ఫీజులు దోపిడీని అరికట్టాల్సిన గత ప్రభుత్వాలే ఏది ఫీజులు దోపిడీ చేసుకోండి అని చెప్పి అప్పటి వరకు ఏది కాలేజీ ఓరియంటేషన్లో ఉండే. తర్వాత వాటికి అటానమస్ హోదా ఇచ్చి తర్వాత వాటికి యూనివర్సిటీ హోదా ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏ కొత్తగా వచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కాకపోయినా పర్లేదు, కనీసం అటానమస్ అయినా అవుదాం, ఆ రూపంలోనే ఫీజులు దోచుకుందామని అనుకుంటారు కదండి. ఒక అటానమస్ హోదా ఉన్న యూనివర్సిటీకి, ఒక యూనివర్సిటీ హోదా ఉన్న, అంటే ఒక అటానమస్ హోదా ఉన్న కాలేజ్కి ఒక యూనివర్సిటీ హోదా ఉన్న కాలేజ్ను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏది డొనేషన్ల పేరుతోనో మిగతా పేర్లతోనో ఫీజులు దండుకోవడానికి కాలేజీలు ఎక్కువ ప్రయత్నిస్తుంటాయి. సో అలాంటి తప్పిదాలు ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదండి. సో మేమేమంటున్నాం, అలాగని చెప్పి మేము కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో ఏది చాలా దృఢంగా చాలా సంకల్పంతో చాలా ఉంది అంటూనే 2.5 ఏళ్ళు గడిపారు. ఆల్మోస్ట్ హాఫ్ టర్మ్ అయిపోయింది, ఇంకా మిగిలే ఉంది అని అంటున్నారు, ఇంకా చేస్తామని అంటున్నారు. నేనేమంటున్నా అంటే రోజా గారు, సరే ఒకటి యథార్థంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జాఢ్యం, మౌఢ్యం, అదేవిధంగా ఏది అదంతా బలంగా నిర్మాణం అయింది మేడం. ప్రైవేట్ అంశం ఏదైతే ఉందో నేను ఒకటంటే సమూలంగా నిర్మించాల్సినటువంటి బాధ్యత 100% అక్కడ ప్రాబ్లం ఉంది. దానికి సొల్యూషన్ ఎవరు చూపించాలి? అరికట్టడానికి మీరు కదా సూచనలు. 100% మేడం. ఇప్పుడు 119 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఏదో జెడ్పీఎస్సీ స్కూల్స్ లాగానో ఎంపీపీఎస్సీ స్కూల్స్ లాగానో మిగతా వాటి లెక్క కాదు మేడం. మండలం మొత్తం అక్కడ చదువుకోవచ్చు మేడం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా సరే గ్రామాలకు సంబంధించిన రూరల్ లెవెల్ నుంచి స్కూల్స్ ఉంటాయి,
కానీ అంత స్పేసియస్గా అంత ఇదిగా స్కిల్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ లేకపోతే మిగతా ఆర్ట్ కానీ మిగతా కల్చర్ కానీ అదేవిధంగా సైంటిఫిక్ అప్రోచ్ ఆఫ్ మెథడాలజీ కానీ ఇవన్నీ ఒక చోట ఇన్బిల్డ్ అయ్యేటట్టు ఒక గవర్నమెంట్ ఒక నిర్మాణాత్మకమైన ఒక విప్లవాత్మకమైన అంశాన్ని తీసుకొస్తుంది. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు అది ఇంకా ఓపెనింగ్ ఇంకా కాలేదు కాబట్టి, ఇంకా అవి మన కళ్ళ ముందుకు విజిబిలిటీ కాలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. ఒకసారి అది అయిన తర్వాత కొద్ది రోజుల్లో కళ్ళ ముందు ఒక అద్భుతం 100% మేడం అద్భుతం చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏది బెటర్ అనేది చాయిస్ అయితే ఉంటుంది కదా. ఓకే, మరి ఇప్పుడు అన్ని సవ్యంగా ఉంటాయి రాష్ట్రంలో. ఏబీవీపీ కార్యకర్తలు, ఈ నాయకులు వీళ్ళందరూ రోడ్డెక్కి ధర్నా చేసి అరెస్టులు అవి జైలుకి వెళ్లాల్సిన కర్మ వాళ్ళకేం పట్టింది? ఎందుకు చేస్తున్నారు మేడం? ఒకటి, నేను అదే ఏబీవీపీ సంబంధించిన నాయకులు నీట్ పేపర్ లీక్ అయినప్పుడు కూడా బయటికి రావాలని మేము కోరుకుంటాం. నేను అదేదో రాజకీయ విమర్శ లాగానో వేరే అంశాలాగానే ఒక నిమిషం నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. నీట్ పేపర్ పైన మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రోగ్రామ్ చేసింది ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీలో. మీరు చూడండి. ఓకే, మేము తీర్మానం చేసినామండి, మా జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసినాం దీనిపైన. మా చిత్తశుద్ధి గురించి మీరు మాట్లాడొద్దు, రాజీనామా చేయాలని అది కూడా మా తీర్మానం చిత్తశుద్ధి గురించి మీరు మాట్లాడొద్దు. నీటి పైన ఈ రాష్ట్రంలోనే అందరికంటే ముందు స్పందించి అందరికంటే ముందు కార్యక్రమం తీసుకుంది అఖిల భారత దానికి కారణమైన వ్యక్తులు అయితే రాజీనామా చేయాలని మీరు ఎక్కడ కొట్టాలేదు కదండి. సో మేమేమంటున్నాము, చేసే పనులు చిత్తశుద్ధి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏబీవీ చిత్తశుద్ధి నేను సమస్యకు బీజేపీకి ఏబీవీపీకి నా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నందుకు నేనేమంటా అంటే ఈ నీట్ పేపర్ లీకేజ్ లో కారకులైన అందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకుని చెప్పి ఫస్ట్ స్పందించింది మేము. మీకంటే మీరు మొన్న చేసిర్రు, మీరు మొన్న రెండు రోజుల కింద చేసిర్రు, ట్యాంక్ బండ్ పైన ఇక్కడ వేసిర్రు. నీట్ ఒక పేపర్ లీకేజ్ అయిన వార్తలు వచ్చినప్పుడు మేము చేసినాం. రైట్.